గురువుగారు, ఈ సృష్టి ఒక అద్భుతం అంటారు కదా. నాకైతే అలా ఏమీ అనిపించదే. అర్థం చేసుకొని అనుభవించడంలో ఉంటుందయ్యా. ఎలా? ఉదాహరణకు, ఆవు నీళ్లు త్రాగి వాటిని పాలగా మారుస్తుంది. అదే నీళ్లు పాము త్రాగి విషంగా మారుస్తుంది. రెండూ మూగజీవులే. కానీ మనకు పాము అంటే అసహ్యం, భయం. అందుకే వీలైనంత దూరంగా ఉంటాము. అలాగే ఆవు అంటే మనకు ఇష్టం. ఎందుకంటే దాని వలన నష్టం, భయం లేకపోగా చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి. కానీ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, విషం చిమ్ముతూ భయపెట్టే పామును మనం ఏమీ చేయము. అన్ని విధాలా మనల్ని పోషిస్తున్న ఆవును మాత్రం చంపుతాము. ఇక్కడ గమనించాల్సినది, విషం ఉంది కాబట్టి పాము తనను తాను కాపాడుకుంటుంది. అలాగే మనిషికి ప్రాణాధారం కాబట్టి ఆవును మనిషి కాపాడుకోవాలి. కానీ అలా జరగడం లేదు. అందుకే అనుభవిస్తున్నాము. మరి దీనికి మార్గం ధర్మాన్ని మాత్రమే ఆచరించడం. జై హింద్.